హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్క్వేర్ అకాడమీ. ఇప్పుడు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ నుండి 6th ప్రాబ్లం చూద్దాం. సౌండ్ ఈజ్ సెట్ టు ట్రావెల్ ఇన్ ఎయిర్ ఎట్ అబౌట్ 1100 feet per second. A man hears the axe striking the tree 11/5 seconds. After he see it strike the tree, how far is the man from the wood chopper? అంటే ఒక వ్యక్తి ఒక సౌండ్ విన్నాడు. ఎంత ఇప్పుడు 1100 feet per second దీని అంత స్పీడ్తో ఒక సౌండ్ విన్నాడు. అంటే సపోజ్ ఒక చెట్టుని నరికినప్పుడు ఆ సౌండ్ ఒక వ్యక్తి దగ్గరికి 11/5 seconds టైంలో రీచ్ అయింది అన్నట్టు. ఆ రీచ్ అయిన టైము ఆ స్పీడ్ ఉంది కదా, అవి రెండు కలిపి మనకు అది ఎంత డిస్టెన్స్ ఉందో ఇప్పుడు మనకు కావాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్పీడ్ ఈజ్కోల్ ఎంత ఇచ్చిండు, 1100 feet per second. అయితే ఇప్పుడు మనకు టైం ఎంత, లెవెన్ బై 5 seconds. ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గర నుండి ఆ చెట్టు నరికిన దాని మధ్య దూరం కావాలి మనకు, అంటే డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు స్పీడ్ ఉంది, మన స్పీడ్ ఇచ్చిండు 1100 ఈక్వల్ టు డిస్టెన్స్ టైం అంత ఎంత 11/5. ఇప్పుడు 11/5 అంటే D × 5/11 అవుతుంది కదా. ఇప్పుడు మనకు కావాల్సిన డిస్టెన్స్ కావాలి కదా. డిస్టెన్స్ కావాలంటే ఇప్పుడు 1100 × 11/5 ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్. ఇప్పుడు కొట్టేయండి, 5 2 10 మళ్ళీ 10 5 2 220. ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ ఎంత, D ఈజ్ ఈక్వల్ 220 × 11. ఎంత ఆన్సర్? 1 2 2 4 2 0 0. ఎంత దూరం ఉంది? 2420 feet డిస్టెన్స్లో ఉంది. 7th ప్రాబ్లం. An express train travel at an average speed of 100 km/h, stopping for 3 minutes after every 75 km. How long did it take to reach its destination 600 km from the starting point? ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది యావరేజ్ స్పీడ్ ఎంత, 11 km/h స్పీడ్తో వెళ్తుంది. అయితే అది ప్రతి 75 km/h 3 నిమిషాలు ఆగుతుంది. అయితే దాని యొక్క డెస్టినేషన్ ఎంత, దాని యొక్క డిస్టెన్స్ ఎంత, 600 km. అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ డిస్టెన్స్ ఇచ్చిండు, అది ఎంత స్పీడ్తో ఇచ్చిండు, ఎన్ని కిలోమీటర్లకి ఎన్ని నిమిషాలు అవుతుందో ఇచ్చిండు. ఇప్పుడు మనం చూద్దాం ఈ ప్రాబ్లం. ఇప్పుడు సపోజ్ ఈ ట్రైన్ అనేది 600 km ఎంత స్పీడ్తో వెళ్తుంది, 100 km/h స్పీడ్తో వెళ్తుంది కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత టైం కావాలి కదా. ఇంత టైం ఫార్ములా అయింది టైంకి, డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత, 600. స్పీడ్ ఎంత స్పీడ్తోని, 100తో. అంటే ఎంత, 6 అవర్స్లో రీచ్ అయింది. అయితే ఎవ్రీ 75 km/hకి 3 నిమిషాలు అవుతుంది. అయితే మొత్తం డిస్టెన్స్ ఎంత, 600 km. అయితే ఎవ్రీ 75 km/hకి 3 minutes అవుతుంది. అయితే 600 km ఉంది కదా, ప్రతి 75 km అంటే 600 రీచ్ అవ్వడానికి ఎన్నిసార్లు అవుతుంది చూడండి, 7 సార్లు అవుతుంది. అయితే ఒక్కసారికి 3 minutes అయితే 7 సార్లకి ఎన్ని, 7 × 3 21 minutes. ఇప్పుడు ఆన్సర్ ఎంత, 6 hours 21 minutes. యాద్ ప్రాబ్లం చూద్దాం. ఏ సర్టెన్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్ బై ఏ సైక్లిస్ట్ ఎట్ ఏ సర్టెన్ స్పీడ్. ఇఫ్ ఏ జాగర్ కవర్స్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈస్ డబుల్ ద టైమ్, ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద జాగర్ టు ఆఫ్ ద సైక్లిస్ట్ ఈజ్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి సైకిల్ వేసుకొని
కొంత డిస్టెన్స్ని కొంత స్పీడ్తో వెళ్ళిండు. అయితే జాగర్ ఏం చేసినట్టే నడుచుకుంటూ వెళ్తారు కదా. ఆ జాగర్ అనేది కవర్స్ ఆఫ్ ద డిస్టెన్స్, సగం డిస్టెన్స్ని డబుల్ టైంతో వెళ్ళిండు అన్నట్టు. సపోజ్ ఒక వ్యక్తి 10 కిలోమీటర్తో సైకిల్తో వెళ్తే ఈ వ్యక్తి 5 కిలోమీటర్లే ఆ సైకిల్ వ్యక్తి వెళ్ళే దానికన్నా డబుల్ టైంతో వెళ్ళిండు. అదే వాళ్ళిద్దరి మధ్య రేషో కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూద్దాం, ఇది జాగర్ అనుకోండి, ఇది సైక్లిస్ట్. అయితే ఇప్పుడు సపోజ్ సైక్లిస్ట్ ఇప్పుడు కొంత డిస్టెన్స్ని కొంత టైంతో వెళ్ళిండు. అదే జాగరు ఈ డిస్టెన్స్ని ఎంత డిస్టెన్స్ డబుల్ డిస్టెన్స్ కవర్స్ ఆఫ్ ద డిస్టెన్స్, అంటే ఈ డిస్టెన్స్ని సగం డిస్టెన్స్ మరియు టైం ఎంత డబుల్ ద టైం, అంటే ఎంత టైం t/2 వెళ్ళిండు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు కొట్టేద్దాం చూడండి. టీకి టీ క్యాన్సల్, డీకి టీ క్యాన్సల్. ఎంత ఉంటుంది? 1/2/2:1 ఉంటుంది. 1/2:2/1 అంటే ఎంత? 1/2 అంటే ఎంత? 1/4:1. దేర్ఫోర్ ఎంత అవుతుంది? 1:4 అనే రేషియోతో వెళ్తుంది. ఇది ఆన్సర్. 9th ప్రాబ్లం. ఏ మోటార్ కార్ స్టార్ట్స్ విత్ స్పీడ్ ఆఫ్ 70 km/h with its speed increasing every 2 hours by 10 km/h. In how many hours will it cover 345 kilometers? అయితే ఒక మోటార్ కార్ ఎంత ఎంత స్పీడ్తో స్టార్ట్ అయింది? 70 కిలోమీటర్స్ స్టార్ట్ అయింది. ప్రతి 2 గంటలకి 10 కిలోమీటర్ పెరిగిపోద్ది అన్నట్టు. సపోజ్ 2 గంటలకి 10 కిలోమీటర్ పెడితే ఎంత అవుతుంది? 80 అవుతుంది. ఇంకో 2 గంటలకి 10 కిలోమీటర్ పెడితే ఏమైంది? 90 అవుతుంది. అయితే హౌ మెనీ అవర్స్ విల్ ఇట్ టు కవర్ 345 kilometers? అయితే ఈ 340 కిలోమీటర్ని కవర్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఈ మోటార్ కార్ స్టార్ట్ విత్ ద స్పీడ్ ఆఫ్, ఇప్పుడు ఫస్ట్ అవర్ చూద్దాం. ఫస్ట్ 2 hours ఎంత స్పీడ్తోని? 70 km. అంటే ఎంత? 140. అంటే ఇది 1 hour, ఇది 1 hour అని అనుకోండి. ఇప్పుడు థర్డ్ మరియు 4th అవర్ ఎంత? 10 పెంచుకుంటూ పోతుంది కదా. 80 × 80 అంటే ఎంత? 160. ఇక్కడికి ఎంత అయింది? 140, 160 ఎంత అయింది? 300 అయింది. మనకు కావాల్సిందా 345 kilometers. అంటే ఇంకా 45 kilometers పోవాలి. అంటే ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ 45 kilometers. అయితే ఇప్పుడు 5th అవర్ ఎంత స్పీడ్తో పోతాడు? 90 kilometers స్పీడ్తో పోతాడు. అయితే ఎన్ని కిలోమీటర్లు పోవాలి? 45 kilometers పోవాలి. అంటే ఎంత? ఇది ఎంత? 5th అవర్ 90 km/h స్పీడ్తో పోతాడు కదా. ఇది డిస్టెన్స్ కదా, అంటే డిస్టెన్స్ బై టైం కదా. అంటే ఎంత? డిస్టెన్స్ ఎంత? 45 డిస్టెన్స్ బై టైం అంటే ఎంత? 1/2 అంటే అర్ధ గంట. అయితే ఇప్పుడు ఇవి రెండు 300 kilometers పోయింది. మిగిలిన 45 kilometers హాఫ్ అన్ అవర్లో పోయింది. అంటే ఎంత? ఇవి ఫస్ట్ 2 hours, ఇది నెక్స్ట్ 2 hours అంటే ఎంత? 4 hours. ఇది ఎంత? హాఫ్ అన్ అవర్ అంటే ఎంత? 4 గంటల 30 నిమిషాల టైంతో రీచ్ అయిపోద్ది. ఏ మ్యాన్ పర్ఫామ్ 10th ప్రాబ్లం. ఏ మ్యాన్ పర్ఫార్మ్స్ 3/5 ఆఫ్ ద జర్నీ బై రైల్, 7/20 బై బస్ అండ్ ద రిమైన్ జర్నీ 6.5 kilometers ఆన్ ఫుట్. దిస్ టోటల్ జర్నీ. అయితే ఒక వ్యక్తి 3/5 పార్ట్ అనేది ఒక పార్ట్ అనుకోండి. ఈ పార్ట్ జర్నీని ట్రైన్లో వెళ్ళిండు, 7/20 పార్ట్ జర్నీ బస్సులో వెళ్ళిండు. అదే మిగిలిన పార్ట్ ఇవ్వలేదు మనకు, మిగిలింది 6.5 kilometers అన్నట్టు. అదొక డిస్టెన్స్. అయితే అతను ప్రయాణించిన టోటల్ జర్నీ ఎంత అని అడిగిండు. అయితే ఇప్పుడు వ్యక్తి ఏం చేసిండు? 3/5 అనే పార్ట్ ఎట్లా పోయిండు? ట్రైన్లో పోయిండు. 7/20ని బై బస్సు పోయింది కదా. అయితే ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది? ఈ పార్ట్ 3/5 ట్రైన్లో పోయిండు, ఈ పార్ట్ బస్సులో పోయిండు. మిగిలిన పార్ట్ ఎంత? మొత్తం పార్ట్ని 1 అనుకుందాం. సపోజ్ 1 మైనస్ మొత్తం పార్ట్ రావాలంటే మైనస్ చేయాలి కదా 20. దీనికి ఎల్సిఎం చేద్దాం. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఎంత? 20. 1 ఉంటుంది కదా,
20 మైనస్ 5 4 20 12 మైనస్ 7 ఎంత అవుతుంది 1/20. ఈ 1/20 పార్ట్ను రిమైనింగ్ పార్ట్ని ఎన్ని కిలోమీటర్లు 1/20 పార్ట్ని 6.5 కిలోమీటర్. అది మొత్తం టోటల్ జర్నీ అడిగింది కదా, టోటల్ ఎంత ఇప్పుడు మనం కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎంత 6.5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 1/20 ఇంటూ ఎక్స్ అనుకుందాం. దీన్ని ఎంత అవుతుంది ఎక్స్ ఈజ్వల్ ఎంత 6.5 ఇంటూ పైకి అవుతుంది కదా 20 అంటే ఎంత 6 12. ఇది సగం ఉంది 25 సగం ఎంత 10 అవుతుంది అంటే ఎంత 130. మొత్తం టోటల్ జర్నీ ఎంత 130 కిలోమీటర్స్. నెక్స్ట్ 11th ప్రాబ్లం. A is faster than B. A and B each walk 24 kilometers. The sum of their speeds is 7 kilometers per hour and the sum of times taken by them is 14 hours. Then A speed is equal to. ఇప్పుడు A is faster than B అంటే B అనే వ్యక్తి కొంచెం అంటే A అనే వ్యక్తి B కంటే ఫాస్ట్ ఉన్నాడు. సపోజు A అనే వ్యక్తి X అనుకుందాం. ఇప్పుడు ద సమ్ ఆఫ్ దర్ స్పీడ్స్ అంటే వీళ్ళిద్దరు కలిసిన స్పీడ్ ఎంత A ప్లస్ B ఈజ్వల్ 7 కిలోమీటర్ పర్ అవర్. అయితే ఇప్పుడు B ఈజ్వల్ ఏమవుతుంది 7 మైనస్ A కదా, 7 మైనస్ A అంటే ఎంత X కదా, B ఈజ్వల్ 7 మైనస్ X. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎంత డిస్టెన్స్ వాక్ చేస్తారు 24 కిలోమీటర్ కదా. ఎవరెవరు ఏ చేస్తారు B చేస్తారు కదా. 24/x ప్లస్ ఇప్పుడు 24/b అంటే ఎంత 7 మైనస్ x ఈజ్వల్ టు ఎంత 14. ఎంత టైంలో 14 అవర్స్ టైంలో. అయితే ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. 7 మైనస్ x ఇంటూ ఎక్స్ అంటే ఎంత 24 ఇంటూ 7 మైనస్ ఎక్స్ ప్లస్ ఇది ఎంత 24x ఈక్వల్ టు 14. ఇప్పుడు ఎంత 24 ఇంటూ 7 మైనస్ 24x ప్లస్ 24x బై 7x మైనస్ x స్క్వేర్ ఈక్వల్ 14 మైనస్ ప్లస్ క్యాన్సల్ మైనస్ 24x ప్లస్ 24x క్యాన్సల్ అవుతుంది కదా. చూద్దాం ఇప్పుడు ఇక్కడనే కొట్టేద్దాం మాకు. ఇప్పుడు 7 ఎక్కం 2 14 2 ఎక్కం 2 12 24 అంటే ఎంత ఉంటుంది 12/7x మైనస్ x స్క్వేర్ ఈక్వల్ 1. ఇప్పుడు దీన్ని 12 అటు పంపిద్దాం 7x మైనస్ x స్క్వేర్ అయితే ఎంత 7x ఇటు దీన్ని ఇటు తీసుకొద్దాం ప్లస్ x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని వీటి కారణాంకాలు అనుకుందాం మనం. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, సమీకరణం అంటారు కదా అది. ఇప్పుడు x స్క్వేర్ మైనస్ ఇప్పుడు ఎంత మైనస్ 3x మైనస్ 4x ప్లస్ 12 ఈక్వల్ టు 0. అర్థమైనది. ఇప్పుడు మనకు 12 ఇంటూ 1 12 ఈ 12 రావాలంటే ఏ రెండు అంకెలతోని గుణిస్తే ఆ ప్లస్ చేసినా మైనస్ చేసినా ఈ 7-7x అనేది రావాలి. ఇప్పుడు 4 ముళ్ళ 12 వచ్చిందా, -3x మైనస్ 4x అంటే ఎంత -7x వచ్చిందా. ఇదే దీంట్లో x కామన్ తీద్దాం. x మైనస్ 3 మైనస్ దీంట్లో 4 కామన్ తీద్దాం. x మైనస్ 3 ఈక్వల్ 0. మళ్ళీ ఇవి రెండు సేమ్ ఉండాలి. x మైనస్ 3 x వచ్చిందా, x మైనస్ 3 ఈక్వల్ టు 0, x మైనస్ 4 ఈక్వల్ 0 అంటే x ఈక్వల్ 3 x ఈక్వల్ 4. అయితే ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు ఏ ఈజ్ ఫాస్టర్ దెన్ బి ఏ స్పీడ్ వచ్చింది కదా 3 4 అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఆన్సరు మీకు వచ్చే ఆప్షను 3 ఉంది. 3 వచ్చింది కదా, 3 పెడితే అంతే, అది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ ఏ వాల్యూ ఇది వీటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఏ అనేది 3 అనుకుందాం. అయితే బి అంటే ఎంత అవుతుంది 7 మైనస్ x కదా, 7 మైనస్ 3 అంటే ఎంత 4. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చిండు కొటేషన్, ఏ ఈజ్ ఫాస్టర్ దెన్ బి అంటే ఏ అనేది బి కంటే ఫాస్ట్ అని ఉంది. ఏ అనేది 3 బి అంటే 4 ఏది ఫాస్ట్ ఉన్నది 4 కదా. సో ఇది రాంగ్. ఇప్పుడు ఏ అనే దాంట్లో ఈ 4 వాల్యూను సబ్స్టిట్యూట్ చేద్దాం. బీజ్ కోల్ ఏమైంది 7 మైనస్ 4 ఈక్వల్ 3. ఇది చూడండి
ఏ అనేది 4, బి అనేది 3. ఏది ఫాస్ట్ ఉంది? ఏనే కదా. సో ఆన్సర్ ఏజ్ కాల్డ్ 4. ఇదే ఆన్సర్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.